ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా మొదలవుతున్నాయి. మరికొద్ది గంటల్లో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం కూడా ముహూర్తం కూడా దగ్గరలో రానుంది. అభిజిత్ లగ్నం మందు శ్రీరాముడు సీతామాత కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అటు భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఆ గాంధీ చౌక్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూర్తిగా కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పూర్తిగా ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. అక్కడ పూర్తిగా 77 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా కిరాణా జాగిరి మర్చెంట్ అసోసియేషన్ పూర్తిగా వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఖమ్మం నగరంలో శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ 5 రోజుల పాటు కళ్యాణ ఉత్సవాలు కూడా నడుస్తాయని చెప్పేసి కూడా ఇక్కడ ఆ ఉత్సవ కమిటీ కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి గమనిస్తూ అక్కడ పూర్తిగా భద్రాచలంలో ఈరోజు మిథిలా స్టేడియం నందు భక్తుల నడుమ ఆరుబయట జరగబోయే అపూర్వ ఘట్టం మరికొద్ది సేపట్లో అక్కడ ప్రారంభమవుతుంది. పూర్తిగా 9:30 వరకు కూడా ఆలయంలోని ఆ మూలవరులకు ఏకాంతంగా కళ్యాణం జరిపించి ఆ తర్వాత మాడవీధుల్లో శ్రీరామనవమి విగ్రహాలను కూడా పూర్తిగా మాడవీధుల్లో చేపి అక్కడ మిథిలా స్టేడియంలో శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవానికి పూర్తిగా అక్కడ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మొత్తంగా కూడా మరికొద్ది గంటల్లో అభిజిత్ లగ్నం మందు పూర్తిగా అక్కడ ఉన్న సీతారామ మూర్తులకు అక్కడ మరికొద్ది గంటల్లోనే అక్కడ కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించబడుతుందని చెప్పేసి పూర్తిగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా 10 గంటల నుంచి కూడా ఈ కళ్యాణ తంతు కొనసాగుతుంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతకుమార్తో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యన్ మరియు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పూర్తిగా అక్కడ భద్రాచలంలో స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించి స్వామివారి కళ్యాణంలో కూడా వాళ్ళు పూర్తిగా పాల్పంచుకున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఖమ్మం నగరంలో చూసుకుంటే ఖమ్మం నగరంలోని గాంచోక్ నందు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూర్తిగా 76 సంవత్సరాలుగా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా ఇక్కడ చూసుకోవచ్చు, విజువల్స్ చూసుకోవచ్చు. పూర్తిగా ఆ భక్తులంతా దాదాపు 10,000 మంది భక్తుల నడుమ ఇట్లా ఇక్కడ ఆ శ్రీరామనవమి కళ్యాణోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆలయ కమిటీ వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ పూర్తిగా 10,000 మందికి కళ్యాణం అనంతరం ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఉత్సవ కమిటీ వారు చెప్తున్న ఆ పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసి ఇక్కడ జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి వాళ్ళెంతో మేము పుణ్యఫలాన్ని పొందుతున్నామని చెప్పేసి కూడా ఆ భక్తులు చెప్తున్న పరిస్థితి పూర్తిగా కనబడుతుంది. సో ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే భద్రాచలంలో లాగానే భద్రాచలం తర్వాత ఇక్కడ అత్యంత వైభవంగా కన్నుల విందుగా శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. పూర్తిగా చూసుకోవచ్చు. ఇప్పుడే శ్రీరామనవమి అంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు ఇక్కడ నవమి ఆ ఉత్సవాల్లో పూర్తిగా మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా ఇక్కడ పూర్తిగా ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా ఆ విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు పూర్తిగా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్న పరిస్థితి పూర్తిగా కనబడుతుంది. సో ఇక్కడ స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని కూడా తిలకించేందుకు పూర్తిగా ఒక పెద్ద LCD స్క్రీన్ కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేశారంటే భక్తులు ఏ ఒక్క భక్తులకు కూడా అసౌకర్యం కలగకుండా ఇబ్బంది కలగకుండా పూర్తిగా ప్రతి ఒక్క భక్తుడు ఆ లోకాభిరాముడు జగదభిరాముడు అయిన కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఇక్కడ ఎటువంటి సార్ చెప్పండి, పూర్తిగా కూడా అక్కడ భద్రాచలం మిథిలా స్టేడియంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారో పూర్తిగా ఇక్కడ గాంధీ చౌక్లో కూడా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కూడా పూర్తిగా ఇలాంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఉత్సవాన్ని నడుపుతున్నారు? అంటే నవమి కళ్యాణానికి మీరు ఎటువంటి ముందు ప్రిపరేషన్ చేసుకుంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి నవమి కళ్యాణాన్ని మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారు సార్? మేము 76 సంవత్సరాల నుంచి కళ్యాణం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది 77వ సంవత్సరము. మేము నెల రోజుల మించే ఏర్పాట్లలో ఉంటాము. 6 రోజులు ఉత్సవాలు చేస్తాం కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఎక్కడికక్కడికి అన్నీ ఏర్పాట్లు చేశాము. అన్నదానానికి అలాగే ఇప్పుడు కళ్యాణం టైంలో వాటర్ సప్లై, మజ్జిగ సప్లై, పానకం సప్లై అందరు భక్తులకి అందే విధంగా ఇస్తాము. ఎటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. సో అంటే సార్ పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతాయి. అంటే ఇక్కడ 5 రోజుల పాటు ఆ కళ్యాణ ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తామంటున్నారు. అంటే 5 రోజుల పాటు నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి సార్?
వెనకటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఒకరోజు కళ్యాణం, ఒకరోజు పట్టాభిషేకం, ఒకరోజు బ్రాహ్మణులతోటి సదస్యం కార్యక్రమం, ఒకరోజు పౌళింపు సేవ, ఇలా రోజుకో కార్యక్రమాలు 6 రోజులు నిర్ణయించడం జరిగింది పెద్దలు. సో పూర్తిగా చూశారు కదా, ఇక్కడ 5 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆలయ కమిటీ అధ్యక్షులకు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కసారి మనం ఇక్కడున్న భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భక్తులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అంటే ఇక్కడ ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తే వాళ్ళు ఏ విధంగా నవమి కళ్యాణాన్ని చూసి కళ్ళారా చూసి ఎలా తిలకిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో సార్ చెప్పండి, పూర్తిగా ఇక్కడ గాంధీ చౌక్లో అంటే అక్కడ భద్రాచలంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, పూర్తిగా అటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. సో ఇక్కడ నవమి ఉత్సవం ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ నవమి ఉత్సవం యొక్క విశిష్టత ఏంటి సార్ ప్రధానంగా? ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. గత 77 సంవత్సరాలుగా మేము చాలా గర్వపడతాం. భద్రాచలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మమే 2వ స్థానం జరుగుతుంది. గత 77 సంవత్సరాలుగా ఇక్కడ గాంధీ చౌక్లో ఉత్సవాలు జరుపుతున్నాం. ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయని వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసి కళ్యాణంలో పాల్గొంటారు. ఉత్సవ విగ్రహాలు కూడా చూసుకోవచ్చు. అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను కూడా పూర్తిగా ఎంతో సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబు చేశారు. పూర్తిగా మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ స్వామివారి కళ్యాణ తంతు కూడా పూర్తిగా మొదలవుతుందని అర్చకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా ఇక్కడ స్వామివారి ఒకసారి విగ్రహాలు చూసుకోవచ్చు. ఆ లోకాభిరాముడు, జగదభిరాముడు, శ్రీరాముడిని, అలాగే సీతామాతని, లక్ష్మణ సమేత, ఆంజనేయ సమేత శ్రీరాములు ఉత్సవ విగ్రహాలను పూర్తిగా పూలమాలలతో అత్యంత వైభవంగా అలంకరించారు. ఇక్కడ అలంకరించిన తర్వాత పూర్తిగా కళ్యాణ తంతు కూడా ఇక్కడ మొదలవుతుంది. ఒకసారి చూసుకోవచ్చు, ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కళ్యాణ తంతుకు సంబంధించి ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఆలయ కళ్యాణ ముహూర్తం యొక్క విశిష్టత ఏంది ప్రధానంగా? జై శ్రీరామ్. ఆపదాం హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వైరతం దీపం ఆజానుబాహుం అరవిందతడాయుతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రాముడు సంపూర్ణమైనటువంటి మానవుడు. సంపూర్ణమైన మానవుడు అంటే ఆ యుగం వచ్చిన త్రేతాయుగం నాటికి అప్పటికి ఈ యొక్క మనుషులలో కల్మషాలు ఇట్లాంటివి ఏమి లేని చక్కటైనటువంటి మానవుడు. ఇంకా మనం తెలుసుకుందే మనకు వాడుకలో ఉన్న విషయం ఏంటంటే, రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడిని చంపడం కోసం వచ్చినటువంటి వాడు. అంటే రావణాసురుడు ఎటువంటి వరం కోరిండంటే అందరితోటి ఎవరితోటి చావులేని వరం. కానీ అతనికి ఒక ధీమా ఏమిటంటే, మనుషులతోటి వానలతోటి ఏం కాదు, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు బలహీనులు అనేటువంటి ఒక భావన అతనికి ఉన్నది. రాక్షసుడు కాబట్టి ఆ విధంగా భావన. అయితే ఇప్పుడు అతన్ని సంహరించడం కోసం రాముడు మానవుడిగా వచ్చాడు. మానవుడు అంటే మామూలు మానవుడు కాదు, సంపూర్ణమైనటువంటి మానవుడు. అంటే మానవుడు అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఒక తల్లిదండ్రిని ఎలా ఏ విధంగా సేవించాలి, ఒక రాజు అయితే ఎలా చేయాలి, ఒక భర్తగా ఉన్నప్పుడు భార్యను ఏ విధంగా చూడాలి, ఇటువంటి ఇత్యాదులు మొత్తం ఒక మానవుడు, నిజమైనటువంటి మానవుడు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేశాడు ఇటువంటి రాముడు అన్నట్టు. ఇటువంటి రాముడి యొక్క కళ్యాణం ఈరోజు రామనవమి అంటే రాముడు జన్మించినటువంటి రోజు తిథి. విచిత్రం ఏంటంటే, రాముల వారు జన్మించింది బుధవారం నాడు. ఈ రోజున బుధవారం ఈ సంవత్సరం కలిసి వచ్చింది. ఇంకా విశిష్టం ఏంటంటే, ఇది క్రోధినామ సంవత్సరం. అమ్మవారు ఉద్భవించిందంటే లక్ష్మీదేవి ఎప్పుడు అయో నిజ అంటారు. అంటే ఆమెకు గర్భస్థంగా ఉండి రాదు. ఎన్ని అవతారాలు జరిగినా కూడా రాముడు విష్ణుమూర్తి అవతారాలు ఎత్తినాక కూడా అమ్మవారు మాత్రం వైకుంఠం వదిలిపెట్టి నేను రాను, నీ ఇష్టం, నువ్వు పెడితే వెళ్ళు, ఏమని చేయాలి. ఇంతమంది హిరణ్యకశిపులు ఇంతమంది అవతారాలు, 10 అవతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప అమ్మవారు ఏ అవతారానికి కూడా వైకుంఠం వదిలిపెట్టి రాలేదు. మన విష్ణుమూర్తి మాత్రం వచ్చి పాప అందరికీ ఈ విధంగా లోక సంరక్షణ
కోసం వచ్చేవాడు. అయితే ఈ రాముడిలో ఉన్నటువంటి విశేషమైన గుణం ఏంటంటే చక్కగా అన్ని సమపాలలో ఉండేట్టుగా చేశాడు అటువంటి వాడు. అయితే ఈ కళ్యాణం అనేది అంటే ఈరోజు రాముల వారి యొక్క పుట్టినటువంటి రోజు. ఈ పుట్టినటువంటి రోజులో ఆయన పుట్టడమే మనకు చాలా గొప్ప విశేషమైంది. అందుకనే ఆయన లోక కళ్యాణం కోసం వచ్చిండు. అంటే లోకాన్ని మొత్తం తరించి అందరినీ బాగు చేయడానికి కోసం వచ్చిండు. నువ్వు నేను నీకే ఒక విధంగా ఒక ఎండ అయితే ఒకసారి కనుక ప్రవహిస్తే అక్కడ రాయున్నా చెట్టున్నా నీడున్నా అన్నిటి మీద ఏ విధంగా అయితే సమదృష్టితో ఉంటుందో, ఒక విధంగా వాన పడినట్లయితే ఏ విధంగా అయితే అక్కడ చెట్టు గుట్ట ఏదున్నా అసలు అడ్డం ఉన్నా దానికి ఏ సంబంధం లేదు అని ఏ విధంగా అయితే ఒకే విధంగా చూపిస్తుందో అదే విధంగా రాముడు వాడు చూపించాడు. అటువంటి రాముడు పుట్టినటువంటి సమయం కాబట్టి ఇటువంటి రాముడు మనకు పుట్టడమే మన కళ్యాణమైనటువంటి రోజు, కళ్యాణప్రదమైనటువంటి రోజు, కళ్యాణప్రదమైంది కాబట్టి చాలా చక్కటైన రోజు. అయితే ఈ కళ్యాణాన్ని మనం ఎందుకు వీక్షించాలి, ఎందుకు చేయాలి, దీని యొక్క విశేషం ఏమిటంటే స్వామి యొక్క ఆ గుణాలు అంటే కళ్యాణ గుణాలు అంటే ఆయన యొక్క మంచి గుణాలు మనం కనుక తెలుసుకున్నట్టయితే మనం అందులో ఇన్ని గుణాల్లో 64 గుణాలు మొత్తం ఆయన ఉన్నాయట. అందులో మనం 1, 2, 3 మనకు కనుక మనం ఆలోచించేస్తే ఏమి లేదు. ఆయన ఏంటి తన మాట వినడు, ఇది మనం చూసుకోవచ్చు. ఒక భార్యను మంచిగా చూసుకోవాలి, అది చూసుకోవచ్చు, అదొక గుణం. ఇట్లాంటి వచ్చినటువంటి తన దగ్గరికి వచ్చి శరణు కోరిన వాడిని శత్రువునైనా సరే అతను మంచిగా చేసి అతనికి కావాల్సింది మొత్తం ఇచ్చేసాడు. అదేవిధంగా కష్టాల్లో ఎవరైనా ఉన్నా సరే తన భార్యని కాదు ఇంకోటి కాదు ఎవరున్నా సరే వాళ్ళను నిర్జించేసి వాళ్ళ కష్టాలు మొత్తం తీసేసాడు. ఇటువంటివన్నీ ఆయన కళ్యాణ గుణాలు. ఈ కళ్యాణ గుణాల్లో ఈ కళ్యాణం కనుక మనం చూసినట్టయితే మనం చేసినట్టయితే ఆ గుణాల్లో ఎన్నో కొన్ని కనుక మనకు వచ్చినట్టయితే మనకు వచ్చిన కనీసం 1, 2 మనం ఆలోచించినట్టయితే ఆయన యొక్క కృప మన మీద ప్రసరించి మనం చక్కగా అభివృద్ధిలోకి వస్తాం. ఒక ఖమ్మం పట్టణ వాసులందరికీ గాంధీ చౌక్లో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ కృపా కటాక్షాలు కలగాలని, ఖమ్మం పట్టణంలో ఉన్న వారికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్న వారందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా రామచంద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. జయ శ్రీరామ్, జయ సీతారామచంద్ర స్వామి వారికి జై. సో పూర్తిగా చూశారు కదా, క్రోధినామ సంవత్సర అభిజిత్ లగ్నమందు ఇది బ్రహ్మముహూర్తం. ఈ బ్రహ్మముహూర్తంలో పూర్తిగా మానవ అవతారంలో జన్మించిన ఆ శ్రీరాముడికి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించాలని చెప్పేసి కూడా ఇక్కడ అర్చకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా భద్రాచలం మిథులా స్టేడియంలో అక్కడ స్వామివారి కళ్యాణ ఉత్సవానికి పూర్తిగా అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. అక్కడ మరికొద్ది గంటల్లోనే సీతారామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ ముహూర్తం కూడా దగ్గర పడింది. అదే రీతిలో ఇక్కడ ఖమ్మం నగరంలో గాంధీ చౌక్లో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఉత్సవాల్లో కూడా అక్కడ భద్రాచలం తర్వాత అత్యంత వైభవంగా కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవం ఇక్కడ నిర్వహిస్తామని చెప్పేసి కూడా అర్చకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా పూర్తిగా ఒక దైవ గుణాన్ని కలిగిన శ్రీరాముడు పూర్తిగా మానవ అవతారం దాల్చి పూర్తిగా ఒక 60 రకాలైన ధర్మాల్ని అంటే మనిషిని మనిషిలాగా చూడాలి, శత్రువైనా సరే మన దగ్గరికి వచ్చి శరణు పెడితే వారికి సహాయం చేయాలి, పితృవాక్య పరిపాలకుడు, ఏక పత్నివత్రుడు, పూర్తిగా భార్యను ఎలా చూసుకోవాలో అన్ని సకల గుణాలు కలిగినటువంటి శ్రీరాముడి కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తే ఎనలేని పుణ్యఫలం కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా మరికొద్ది నిమిషాల్లో శ్రీరామనవమి కళ్యాణ ఘడియలు కూడా దగ్గర పడ్డాయి. శ్రీరామనవమి కళ్యాణానికి కూడా పూర్తిగా సర్వం సిద్ధమైంది. ఖమ్మం నగరం మాలుమూరులో కూడా పూర్తిగా జై శ్రీరామ్ అంటూ శ్రీరామ నామస్మరణతో కూడా మారుమోగిపోతున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.